శ్రీ గురుభ్యో నమః. నమో వాసుదేవాయ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరి అందరికీ కూడా శుభోదయము. మరి ఈ రోజు నుంచి మనము శ్రీమద్ భగవద్గీత పారాయణ శ్లోకములు మరి ఇవన్నీ కూడా 701 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయములు. 18 అధ్యాయంలో మొత్తం 701 శ్లోకాలు ఉన్నాయి. మరి అవి రోజుకు 3 నుండి 5 శ్లోకములు నేను నేర్పిస్తాను. అందరూ కూడా చదివి నేర్చుకోండి. మరి గానం గీత గేయ సహస్రం అంటే గానం గీత అంటే పాట పాడాలంటే భగవద్గీతనే గొప్పది, ఇంకేది కాదు. మధురమైనది భగవద్గీత. నామ సహస్రనామంలో గొప్పది ఏంటి అంటే విష్ణు సహస్రనామం. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి భగవద్గీతను మనం ఇప్పుడు పారాయణ చేద్దాము. అందరూ కూడాను నేర్చుకోండి. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. చెప్పండి. వసుదేవసుతం దేవం వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మళ్ళీ ఒకసారి. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అందరూ కూడాను భగవద్గీత పారాయణానికి ముందు ఈ ప్రార్థనా శ్లోకాన్ని తప్పనిసరిగా పఠించవలసి ఉంటుంది. ఇప్పుడు మొదటి శ్లోకం. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మళ్ళీ ఒకసారి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. మళ్ళీ ఒకసారి. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్. మూడో శ్లోకము. పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. మళ్ళీ ఒకసారి. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. మరి రేపు మిగిలిన 3 శ్లోకాలు నేర్చుకుందాం. జై శ్రీకృష్ణ, జై గోవింద.